హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వరంగల్ పిల్ల తెలుగింటి అమ్మాయి. నా పేరు సౌజన్య. ఈరోజు చేసుకోబోయే కర్రీ ఎంతో నోరూరించే చికెన్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి వేడి అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు వేసుకొని చిన్న దాచిన చెక్క, లవంగాలు 2, దాచిన చెక్క చిన్నవి 2, ఒక యాలకు, 2 మిరియాలు, సాజీరా. అవి కొంచెం వేడెక్కాక ఆనియన్స్, మిర్చి కూడా వేసుకోవాలి. వాటిని అటు ఇటు కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేయించుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి. అల్లం స్మెల్ రాకుండా చూసుకోవాలి. కొంచెం వేగితే టేస్ట్ ఉంటుంది. ఇలా కొంచెం వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా ఉడికేలా చూసుకోవాలి. ఇలా అయినా 2 minutes పడుతుంది టమాటాలు ఉడకడానికి. ఉడికాక కలుపుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని ఇలా ఉడికాక చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫుల్ పెట్టి మూత వేసుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఇలా చికెన్ అయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5-10 minutes వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా వచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చికెన్ అనేది కింద అంటుకోకుండా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేలా చూసుకోవాలి. అలా వచ్చాక కొంచెం కారం పొడి వేసుకోవాలి. 1 tablespoon కారం కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే మనము ముందుగానే కారం వేసుకొని కలుపుకుంటాం కదా చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు. మ్యారినేట్లో మసాలా, కారం, పసుపు, ఉప్పు కలుపుకొని చికెన్ని పక్క పెట్టుకుంటాం కదా. అప్పుడు ముక్కలు అనేది బాగా పడుతుంది. ఒక 10-20 minutes 1 hour అవుతుంది మేము పక్క పెట్టుకొని. ఇలా కారం వేసాక కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చికెన్ అనేది సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మసాలా కారం అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. అంటే కారం ఉండకుండా ఉంటుంది అన్నమాట. మూత వేసుకుంటుంది. ఇలా చికెన్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే ఎంతో రుచికరమైన చికెన్ రెడీ. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అన్నంలో చికెన్ వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్.